నమస్కారం. న్యాయ సేవా కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం మహిళా చట్టాలు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 9వ జూనియర్ సివిల్ జడ్జి సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ శ్రీమతి బి కల్పన గారు, అలాగే న్యాయవాది పి శ్రీరమ్య గారు. వారి విలువైన సలహాలు సూచనలు స్వీకరించే ముందుగా అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. జడ్జి గారు మీకు కూడా అంతర్జాతీయ శుభాకాంక్షలు అండి. రమ్య గారు మీకు కూడా థ్యాంక్ యూ అండి. జడ్జి గారు, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఏం చెప్తోంది అసలు మహిళల రక్షణ కోసం? ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అంటే గృహ హింస నిరోధక చట్టం అండి. ఆడవారికి ఈ చట్టంలో ఉన్నన్ని రిలీఫ్స్ ఏ చట్టంలో లేవండి. ఈ చట్టం 2005లో వచ్చింది, 2006 నుంచి ఫోర్స్లోకి వచ్చింది. ఇది వచ్చిన తర్వాత ఆడవారికి రిలీఫ్స్ చాలా తొందరగా వస్తున్నాయి. అన్ని రకాల రిలీఫ్ ఇందులో మనకు సపోజ్ ఇంతకుముందు ఏంది అని అంటే ఎక్కువ మటుకు 2005 కంటే ముందు ఓన్లీ 498A కానీ 125 CRPC కదా మెయింటెనెన్స్, ఈ 2 సెక్షన్స్ కిందనే ఎక్కువ మహిళలు కోర్టుకు వచ్చేవాళ్ళండి. ఇప్పుడు 2005లో ఈ యాక్ట్ వచ్చిన తర్వాత ఒక్కటనే కాదు, మహిళకి ఏ రకంగా అబ్యూస్ చేసినా, అబ్యూస్ మీన్స్ ఫిజికల్ అబ్యూస్ కానీ, సెక్షువల్ అబ్యూస్, వర్బల్ అబ్యూస్, ఎకనామికల్గా అబ్యూస్, ఏ విధమైన అబ్యూస్, ఇప్పుడు 4 గోడల మధ్య ఏ అబ్యూస్ జరిగినా కానీ వాళ్ళు దానికి డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసు ఫైల్ చేయొచ్చండి. ఈ కేసు ఎక్కడ ఫైల్ చేస్తారు అంటే మెజిస్ట్రేట్ గారి దగ్గర కానీ, ఆ ఏరియా జ్యూరిస్డిక్షన్ మెజిస్ట్రేట్ గారి దగ్గర కానీ, ఆర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సర్వీస్ ప్రొవైడర్. ఈ ప్రొటెక్షన్ ఆఫీసర్ సర్వీస్ ప్రొవైడర్ వాళ్ళు అనేది సఖీ సెంటర్లో ఉంటారండి. ఈ ఫస్ట్ అగ్రీవ్డ్ పర్సన్ ఏం చేయాలి అని అంటే డైరెక్ట్ మెజిస్ట్రేట్ దగ్గరికి కూడా వెళ్ళొచ్చు, ఆర్ అడ్వకేట్ త్రూ అయినా వెళ్ళొచ్చు, లేదా వాళ్ళకు తనకు ఎక్కడ దగ్గరలో సఖీ సెంటర్ ఉన్నా అక్కడికి కూడా వెళ్ళి తను కంప్లైంట్ ఇవ్వచ్చండి. ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వితిన్ 3 డేస్లో ఫస్ట్ హీరింగ్కి డేట్ ఫిక్స్ చేస్తారు. వాళ్ళకు రెస్పాండెంట్ వాళ్ళకి నోటీస్ కంపల్సరీ 2 డేస్లో సర్వ్ చేస్తారండి. డొమెస్టిక్ వైలెన్స్లో వచ్చినంత రిలీఫ్స్ చాలా తొందరగా వస్తాయండి. ఈ యాక్ట్లో తొందరగా వచ్చినంత రిలీఫ్ ఏ యాక్ట్లో కూడా రావండి. ఓకే రమ్య గారు, ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్తో పాటుగా మహిళల కోసం ఇంకా ఏ చట్టాల అమల్లో ఉన్నాయి? మొదటిగా కాన్స్టిట్యూషన్ నుంచి చూసుకుంటే మన లా ఆఫ్ ల్యాండ్ అంటారు. కాన్స్టిట్యూషన్లోనే చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి విమెన్ గురించి. ఇప్పుడు మన ఆర్టికల్ 14 అంటారు, అందులో ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అని ఉంటుంది. ఓకే, అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే అందరినీ ఒకేలాగా చూడాలి, సమానంగా చూడాలి లా. ఇంకొకటి ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అంటే ఒక్క స్టేజ్ లో ఉన్న వాళ్ళని ఒకే విధంగా చూడాలి. ఇప్పుడు ఒకరు పై స్టేజ్ లో ఒకరు కింద స్టేజ్ లో ఉంటే వాళ్ళకి కొంచెం డిఫరెన్షియల్ ట్రీట్మెంట్. సో అలాగే ఆర్టికల్ 15 ఉంటుంది అగేన్స్ట్ డిస్క్రిమినేషన్. అందులో 15 క్లాస్ 3 అని ఒకటి ఉంటుంది. దాని అకార్డింగ్ ఏంటంటే విమెన్ కి, ఆడవాళ్ళకి వాళ్ళ ప్రొటెక్షన్ కి చాలా తరతరాలుగా చాలా ఫేస్ చేసి ఉన్నారు విమెన్. సో వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ కోసం, చైల్డ్ అప్లిఫ్ట్మెంట్ కోసం స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. వాళ్ళ గురించి స్పెషల్ లాస్ ఎనాక్ట్ చేయడానికి ఒక ప్రొవిజన్ ఉంది 15(3) అని. అది కాకుండా ఈక్వాలిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ 16, ఇంకా లీగల్ ఎయిడ్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఆడవాళ్ళు అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకోలేరు లీగల్ ఫీ వాళ్ళ సమస్యలకి, సో అలాంటి వాళ్ళకి అడ్వకేట్ని కూడా ఇస్తారు, అది ఒకటి ఉంది. ఇంకా మెటర్నిటీ రిలేటెడ్ కూడా ఉంటుంది ఆర్టికల్ 42 అని. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అండ్ రీప్రొడక్టివ్ హెల్త్ అంటారు, అది కూడా ఆర్టికల్ 21 పార్ట్ ఆఫ్ ఇట్. సో ఇది కాకుండా రిజర్వేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ కాన్స్టిట్యూషన్ లో ఉన్నాయి. ఇవి కాకుండా ఇండియన్ పీనల్ కోడ్ ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. కాలర్ రెడీగా ఉన్నారు, వైజాగ్ నుంచి స్వప్న గారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మ, చెప్పండి మేడం. అంటే మాది డీడీసీ వేసాం మేడం. నెక్స్ట్ మేము మెయింటెనెన్స్ లో 125 కింద మాకు మెయింటెనెన్స్ శాంక్షన్ అయింది మేడం. దానికి శాలరీ అటాచ్మెంట్ చేయాలంటే ఎలా మేడం? ఇంటర్ అంతకు ముందు శాంక్షన్ అయింది, దాని ఏరియర్స్ ప్లస్ ఇప్పుడు మేము శాలరీ అటాచ్మెంట్ చేయాలంటే ఏ విధంగా చేయాలి? నెక్స్ట్ ఎంత టైం పడుతుంది మేడం శాలరీ అటాచ్ అవ్వడానికి? ఓకే లాయర్ గారు, శాలరీ అటాచ్మెంట్ ఇంటర్ మెయింటెనెన్స్ తీసుకుంటున్నారంట. ఇంటర్ మెయింటెనెన్స్ వస్తుందా మీకు? వస్తుంది మేడం. వాటి ఏరియాస్ కూడా వాళ్ళు 8 months నుంచి పే చేయలేదు మేడం. ఇంటర్ మెయింటెనెన్స్ ఏరియాస్ మీరు ఫైల్ చేశారు ఆల్రెడీ? ఫైల్ చేశారు. ఎలా ఫైల్? ప్రాపర్టీ డీటెయిల్స్ అవన్నీ మీరు రాసారా? అందులో ఇంక్లూడ్ చేశారా? ప్రాపర్టీ డీటెయిల్స్ ఏంటి ఆయనవి ఉన్నాయి తెలుసా మీకు?
తెలుసు కానీ మేడం వాటివి ఇది అదే డాక్యుమెంట్స్ అనేది ఎలా తీసుకుని రావాలో మాకు తెలియలేదు మేడం. వాళ్ళకి అడిగితే మేము డాక్యుమెంట్స్ ఇవ్వడానికి అవ్వదు అని చెప్పారు ఇక్కడ విఆర్ఓ గారికి అడిగితే. సో అందుకని మేము ఆ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయలేదు మేడం. దానివల్ల మాకు ఆయన శాలరీ మీద ఎక్కువ లోన్స్ వాడటం వల్ల ఆయన 25,000 నా శాలరీ అని చూపిస్తున్నారు నెట్. 75,000 ఫుల్ శాలరీ అయినా డిడక్షన్స్ అన్ని పోనీ 25 వస్తుంది అని చూపించడం వల్ల మాకు మెయిన్లీ 10,000 వచ్చింది మేడం. సో ఆయన ఫైల్ చేశారు ఆల్రెడీ, దాని మీద 10,000 మీకు ఇస్తున్నారు అంతేనా? దాని మీద ఇప్పుడు మెయిన్లీ 10,000 ఇస్తున్నారు. అంతకుముందు ఇంటర్మ్ 8 వచ్చింది. అది కూడా ఇప్పుడు 8 months నుంచి ఇంటర్మ్ కూడా ఇవ్వట్లేదు వాళ్ళు. నేను ఫైల్ చేశాను మేడం, బట్ ఇంటర్మ్ ఇవ్వట్లేదు. అందుకనేసి అదొక దగ్గర అదొక 60,000 అది పెండింగ్ ఉంది మేడం. దాని మీద ఇప్పుడు మెయిన్ ఆర్డర్ వచ్చింది. దీనికి నేను శాలరీ అసెస్మెంట్ ఎలా పెట్టాలి మేడం? నెక్స్ట్ ఇంటర్వ్యూ లో ఈ ఏరియాస్ ఎలా ఫుల్ఫిల్ అవుతాయి మేడం? అంటే మీకు ఫైనల్ ఆర్డర్ పాస్ అయిపోయింది కదా ఆల్రెడీ. అసలు ఎలా అంటే శాలరీ అటాచ్మెంట్ ఎలా చేయాలి అని అడుగుతున్నారు, అవి డౌట్. అది దానికి మీరు డీటెయిల్స్ ఆయన ఏం చేస్తారు అప్రోచ్ అయ్యారు అక్కడ కరెక్ట్ గా? ఆయన ఏం చేస్తారు కనుక్కున్నారు? ఏపీజీవీబీ బ్యాంక్ లో క్యాషియర్ గా చేస్తాను మేడం. యాక్చువల్ గా దానికి కూడా ఒక పిటిషన్ వేసుకోవడానికి ఉంటుంది, కోర్టులోనే వేసుకోవాలి అది మీరు ఫస్ట్ అయితే. ఓకే మేడం. మీకు వాళ్ళ ఇప్పుడు ఆవిడ డీటెయిల్స్ తెలుసామా? మీకు వాళ్ళ శాలరీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా తెలుసా మీకు? తెలుసు మేడం. అంటే ఇందాక మీరు చెప్తున్నారు వాళ్ళు సరిగా చెప్పట్లేదు, మీరు ఏదో 10,000 అన్నారు, అతను 25,000 చేంజ్ వస్తుంది అని అన్నారు. అంటే 75 లోంచి డిడక్షన్స్ వల్ల ఆయనకి ఇప్పుడు 25,000 హ్యాండ్ వస్తుంది మేడం శాలరీ. ఓకే. హౌసింగ్ లోను, కార్ లోను ఇవన్నీ పోను. ఓకే. అందువల్ల 25,000 చూపిస్తున్నా. అంటే ఇలా కోర్టులో కేసు వేస్తామని ఎక్కువ డిడక్షన్స్ పెట్టుకున్నారు ఆయన. ఓకే. దానివల్ల మాకు 10,000 వస్తుంది మేడం. ఓకే, అదైనా శాలరీ. మీకు పిల్లలు ఉన్నారమ్మా? పిల్లలు ఉన్నారా? ఉన్నారు మేడం. పిల్లలు ఉంటే వాళ్ళ ఎడ్యుకేషన్ గిట్ట మీకు మెయింటెనెన్స్ వస్తుందమ్మా మీకు? ముందు మీరు ఆ బ్యాలెన్స్ అమౌంట్స్ ఏరియర్స్ అమౌంట్ ఎంత ఉందో దానికి మీరు ఒక సపరేట్ పిటిషన్ వేసుకోవాలమ్మా. అందులోనే 125 సిఆర్పిసిలోనే మీరు ఆ మెయింటెనెన్స్ కేసు ఎక్కడైతే ఉందో అదే కోర్టులో మీరు సపరేట్ పిటిషన్ వేసుకోవాలి. ఈ ఏరియర్స్ అమౌంట్ కంతా ఒక సపరేట్ పిటిషన్ వేసుకోండి, అది తొందరగా డిస్పోజ్ అవుతుంది. మీరు పిల్లల ఎడ్యుకేషన్ ఉంటే పిల్లలు ఏ క్లాసులు చదువుతున్నారు, వాళ్ళ ఫీజులు కట్టేది ఉందని జడ్జి గారికి చెప్తే మీరు పర్సనల్గా మీరు జడ్జి గారికి కోర్టులో మీ అడ్వకేట్ లేకున్నా కానీ మీరైనా చెప్పొచ్చమ్మా. మరో కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి భాగ్యలక్ష్మి గారు. హలో భాగ్యలక్ష్మి గారు. ఓకే రమ్య గారు, ఇంతకుముందు మనం మాట్లాడుకుంటున్నాం మహిళా చట్టాల గురించి. ఇంకా ఏదో కంటిన్యూ చేయబోతున్నారు. అంటే కాన్స్టిట్యూషన్ కాకుండా ఇండియన్ పీనల్ కోడ్ లో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. అంటే మహిళ పట్ల అయ్యే క్రైమ్స్ కి కూడా పనిష్మెంట్స్ ఉంటాయి. అది రేప్ గానీ, ఇంకా సెపరేట్ అందులో ఒక సెక్షనే ఉంటుంది ఆఫెన్సెస్ అగేన్స్ట్ విమెన్ అని. ఓకే. అది కాకుండా స్పెషల్ లాస్ కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ డివిసి కేసెస్ వస్తుంది డొమెస్టిక్ వైలెన్స్ కి. సో దానికి ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ అగేన్స్ట్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 అనే ఒకటి ఉంది. దెన్ మెటర్నిటీ బెనిఫిట్స్ యాక్ట్ ఒకటి ఉంది 1961. ఆడవాళ్ళకి పిల్లలు లైక్ ప్రెగ్నెన్సీ టైంలో లీవ్, మ్యాండేటరీ లీవ్ కోసం. అండ్ పిల్లలు పుట్టాక కూడా వాళ్ళకి కష్టం కదా పిల్లల్ని క్యారీ చేసి. సో దానికి ఒక యాక్ట్ ఉంది. పాక్సో ఒకటి ఉంది చిన్న పిల్లల పట్ల అయ్యే సెక్షువల్ ఆఫెన్సెస్ గురించి. అది కాకుండా 498 అది మన ఐపీసీలోనే ఉంది. దట్ ఈస్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ క్రుయాలిటీ, బోత్ ఫిజికల్ క్రుయాలిటీ అండ్ మెంటల్ క్రుయాలిటీ. అది కాకుండా చాలా అమెండ్మెంట్స్ చేశారు సక్సెషన్ యాక్ట్ లో కానీ. 2005 తర్వాత ఈవెన్ ఆడవాళ్ళు కూడా ప్రాపర్టీ ఇన్హెరిట్ చేసుకోవచ్చు అని, ఫాదర్స్ ప్రాపర్టీ, ఈక్వల్ రైట్స్ ఉన్నాయి ప్రాపర్టీ. ఇంకా హిందూ మ్యారేజ్ యాక్ట్ లో మెయింటెనెన్స్ ఒకటి ఉంటుంది. ఓకే, కాల్ తీసుకుందాం అండి. ధర్మవరం నుంచి రాజశేఖర్ గారు. హలో నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు మేడం సమస్య ఏంటంటే కదా, ఇప్పుడు మా గారు ఉన్నారు, అయితే ఆమె భర్త ఫుల్లీ టీచర్ పడుతుంది మేడం, ఫుల్లీ అరెస్టెడ్. ఓకే. అయితే ఆయన గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు మేడం. ఆయనకు వచ్చేసి ఆస్తులు సంపాదించింది ఏం లేదు మేడం. దాదాపు 8,000 మ్యారేజ్ లైఫ్ లో మొత్తం అంతా తాగేసి అంతా ఇదేనండి.
ఇప్పుడు ఆమె వచ్చేసి ఆయనలో ఒక విడాకులు తీసుకున్నా కూడా ఆమెకు వచ్చే ప్రయోజనం అనేది ఏమి ఉండదు కదా మేడం. ఇద్దరు పిల్లలు ఉన్నారు మీ వాయిస్ క్లియర్ గా వినిపించట్లేదండి. మేడం. ఇప్పుడు మీరు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతున్నారా? అవును మేడం. మామూలుగా మాట్లాడండి, చెప్పండి. మేడం ఉమ్. అదే ఇప్పుడు ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు మేడం. ఉమ్. హలో. వినిపిస్తుంది, ఇప్పుడు చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు మేడం. ఇప్పుడు ఆయన ఏమో ఫుల్లీ డ్రింకర్ పర్సన్. ఉమ్. ఇప్పుడు ఆ విడాకులు తీసుకునే ఆమెకు ఇంట్లో వీళ్ళు కొంచెం న్యాయం కాదు కదా మేడం. ఆయనకు ఏ విధంగా ఆయనకు ఒక న్యాయం జరుగుతుంది అంటారు మేడం. ఆయన ఏం జాబ్ చేయరా అండి? ఆయన జాబ్ చేస్తారు మేడం. జాబ్ చేసి మొత్తం తాగేస్తారు మేడం. ఓకే. ఇంట్లోకి ఊరికి రెంట్ కడతారు, ఏదో ఖర్చులకి ఇస్తారు, ఇంకంతే మేడం. మీరు కూర్చొని పెద్దవాళ్ల సమక్షంలో ఏమన్నా మాట్లాడారండి? పెద్దవాళ్ళు అంటే ఆయన సైడ్ నుంచి పెద్దవాళ్ళు ఎవరు లేరు మేడం. మీ సైడ్ వాళ్ళతోటి? మా సైడ్ వాళ్ళు ఉన్నా కూడా ఆయన ఏం వినరు మేడం. అంతే, ఇంకా చెప్తే మేము తాగండి అంటారు, మళ్ళీ రెగ్యులర్ అంతే ఉంటాం. అంటే ఇప్పుడు ఆవిడేంటండి మీద కూడా వెళ్ళేసి ఆ మీదకి ఏదన్నా శాలరీ ట్రాన్స్ఫర్ కానీ, లేదంటే కదా ఆమె ఏదైనా జాబ్ ట్రాన్స్ఫర్ కానీ అట్లాంటి ఏమన్నా ఉంటాయి మేడం అవకాశాలు? ఓకే జడ్జి గారు, మీ క్వశ్చన్ నాకు సరిగ్గా అర్థం కాలేదండి. ఆవిడ గవర్నమెంట్ సర్వెంట్ అండి? ఆవిడ ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ మేడం. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇప్పుడు యాక్చువల్గా ఆమెకి ఏం రిలీఫ్ కావాలండి? అతనితో ఉండాలనుకుంటుందా, అతనితో ఉండొద్దు అనుకుంటుందా? ఇప్పుడు ఆయనతో అసలు ఉండాలనేసి ఏం కాన్సెప్ట్ కాదు మేడం. అసలు ఆయన మొత్తం తాగేసి మొత్తం చూసుకోకుండా మొత్తం డబ్బులు సార్, తాగేసినారు. తాగి ఉండడం అనేది అది డిఫరెంట్. ముందు వైఫ్ హస్బెండ్ తో కలిసి ఉండాలనుకుంటుందా, కలిసి ఉండొద్దు అనుకుంటుందా? దాన్ని బట్టి నేను ఆమెకి ఏం రిలీఫ్ వస్తుందో చెప్తాను నేను. అంటే కలిసి ఉండొద్దని అనుకుంటాను మేడం. ఎట్లాంటి ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల ఫ్యూచర్ కోసం అన్నట్టు ఏదో చేయాలా, ఏం చేయాలనేది ఆమెకు కలిసి ఉండొద్దు అన్నప్పుడు అతను ఎట్లాగో గవర్నమెంట్ సర్వెంట్ కాబట్టి అతని శాలరీ అటాచ్మెంట్ అవుతుందండి. పిల్లలకు మెయింటెనెన్స్ వస్తుంది, ఆవిడకు మెయింటెనెన్స్ వస్తుంది. ఓకే మేడం. ఇంకా అతనికి ఏం ప్రాపర్టీస్ ఏం లేవు అంటున్నారు కాబట్టి మనం ఏం ఇప్పించలేము. అక్కడ వాళ్ళ ఆఫీస్ వెళ్ళి కలిసి మాట్లాడాను మేడం ఒకసారి. ఓకే, ఏమన్నారు? ఇప్పుడు వచ్చేసి తాగేసి ఆయన కండిషన్ కూడా ఎట్లా అంటే మేడం, దాదాపు ఒక 70% పర్సన్ దాదాపుగా ఆయన అంటే తాగి అట్లా ఇదే అయిపోయారు మేడం. 70% పర్సన్ వెళ్ళిపోయాడు అనమాట. నెక్స్ట్ 25% పర్సన్ ఉన్నారు మేడం. అదే హెల్త్ పరంగా. ఓకే, మీరు కోర్టు నుంచి మీరు మెయింటెనెన్స్ కేసు వేసుకొని వినండి జడ్జి గారు, మీరు కోర్టు నుంచి మెయింటెనెన్స్ కేసు వేసుకొని డైరెక్ట్ ఆ హెచ్ఓడి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నుంచి మీరు శాలరీ అటాచ్మెంట్ తీసుకోవచ్చండి. మీకు అది డైరెక్ట్ వచ్చేస్తుంది అకౌంట్లోకి, కోర్టు అకౌంట్లోకి అయినా వచ్చేస్తుంది అది, లేదా ఆవిడ అకౌంట్లో హెచ్ఓడిగా చేయమన్నా కానీ డిపాజిట్ చేస్తారు. అదైతే మీకు ఇన్స్టెంట్గా రిలీఫ్ దొరుకుతుందండి. ఇక ఆవిడ ఉండాలనుకుంటుంటే డైవర్స్ ఫైల్ చేసుకోమనండి, ఇంకా అంతకంటే ఆప్షన్ లేదు ఆవిడకి. మరొక కాల్ తీసుకుందాం అండి. బాపట్ల నుంచి రమాదేవి గారు. హలో. హలో, చెప్పండి రమాదేవి గారు. నమస్తే అండి. నమస్తే నా పేరు రమాదేవి అండి. ఓకే. నేను మా భర్త మీద మెయింటెనెన్స్ చేశాను, ఇటు డీవీసీ చేశాను, ఇంకా ఏమీ చాలలేదు మేడం. వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ నన్నేం పట్టించుకోలేదు అసలు ఫస్ట్ నుంచి. ఓకే. మరి ఏ విధంగా నాకు న్యాయం జరుగుతుంది? మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? పెళ్ళయి 6 సంవత్సరాలు అవుతుందండి. 6 సంవత్సరం జరుగుతుంది. కేసు వేసి ఎన్ని సంవత్సరాలు అయింది? కేసు ఎప్పుడు వేసారమ్మా? కేసు పోయిన సంవత్సరం మార్చి లోను టైంలో వేసారండి. పిల్లలు ఉన్నారా మీకు? లేదు మేడం. ఓకే రమ్య గారు, ఏ స్టేజ్ లో ఉందండి కేసు మీద ఇప్పుడు? మేడం ఏ స్టేజ్ లో ఉంది? మీరు వేసిన పిటిషన్ కి కౌంటర్ ఏమైనా వేసారా? కౌంటర్ వేయలేదు మేడం, కౌంటర్ ఏం వేయలేదు. మామూలుగా వాయిదాలకు తిరుగుతున్నాము. డీవీసీ కూడా వేసాము. డీవీసీ ఏ స్టేజ్ లో ఉంది? డీవీసీ ఒంగోలులో జరిగింది. అక్కడ కూడా నాకేం ఇస్తానని లేదు, ఏం లేదు. మెయింటెనెన్స్ కి వేసారా మీరు? ప్రాపర్టీ రిలేటెడ్ ఏమన్నా ప్రాపర్టీ డీటెయిల్స్ తెలుసా మీకు? తెలుసు మేడం. అది వేసారా మరి? ప్రాపర్టీ డీటెయిల్స్ అవన్నీ వేసి అటాచ్మెంట్ కి ఏమైనా పిటిషన్ వేసాం మేడం, మా లాయర్ గారు వేసారు. మరి అది ఏమైంది? అది హియరింగ్ ఏమైనా పెట్టారా? కోర్టులో తిరుగుతున్నాం కానీ వాళ్ళు ఏం సమాధానం చెప్పట్లేదు. ఫోన్స్ నా మీద ఏదో పిటిషన్ వేస్తారంటే అది వేయలేదు, ఏమీ లేదు.
కనీసం ఇంత ఇస్తానని కూడా అంటలేదు. ఇస్తేనేమో ఏమీ చెప్పట్లేదు. నా మీద తప్పు చేస్తున్నారు. ఎవరు అనేది? మా అండి, అర్థం కాలేదు నాకు. మా హస్బెండ్. మీ హస్బెండ్ అంటున్నారా? నన్నే తప్పుగా మాట్లాడుతున్నారు. మీరు ఆల్రెడీ పిటిషన్ వేశారు కాబట్టి అది కోర్టులోనే త్వరగా మూవ్ చేసుకోవడానికి ఒక పిటిషన్ ఉంటుంది. ఆ పిటిషన్ వేయించుకోండి అడ్వకేట్ తో. అడ్వాన్స్మెంట్ పిటిషన్ అంటారు. మేడం అడ్వాన్స్మెంట్ పిటిషన్ మీరు ఏం వేశారో మీ ప్రాపర్టీ డీటెయిల్స్ మాకు చెప్పలేదు కాబట్టి ఆల్రెడీ పిటిషన్ వేశాను అంటున్నారు కదా. ప్రాపర్టీ అంటే అక్కడ పొలం ఉంది, హైదరాబాద్ లోనే ఫ్లాట్ ఉంది, క్యాష్ ఉంది, బంగారం ఉంది. మీరు ఏం అడిగారు ఇప్పుడు? ప్రాపర్టీ అటాచ్మెంట్ అడిగారా, మంత్లీ మెయింటెనెన్స్ అడిగారా, లేకపోతే ఒకేసారి సెటిల్ చేయమని అడిగారా? ఒకేసారి సెటిల్ చేయమని అడిగాను మేడం. సో మంత్లీ ఏం అవసరం లేదు మీకు. ఏం చేస్తారు మీ హస్బెండ్? హస్బెండ్ ఉద్యోగం అంటున్నారండి, అక్కడ ఇక్కడ అంటున్నారు, ఏదో ప్రైవేట్ జాబ్ అంటున్నారు కానీ కరెక్ట్ గా చెప్పలేదు మేడం. సో ఆయన ఏం చేస్తారో మీకు తెలియదు. మీరేం చేస్తారు? నేను మామూలుగా ఏం చేయనండి, ఏదైనా చిన్న చిన్న షాప్ లో ఉండేదండి. సో ఒక అప్లికేషన్ అయినా వేసుకోండి కోర్టులో మంత్లీ మెయింటెనెన్స్ కి ఇవ్వడానికి. పిల్లలు ఉన్నారా మీకు? లేదు మేడం. ఓకే, సో మంత్లీ మీ మెయింటెనెన్స్ కోసం అయితే మీరు వేసుకోవచ్చు ఒక ఇంట్రీమ్ అప్లికేషన్. సో అది వేయించుకోండి ఫస్ట్. ఓకే మేడం. అండ్ ఆల్రెడీ ఉన్న పిటిషన్ కి అడ్వాన్స్మెంట్ పిటిషన్ అని ఉంటుంది, అది వేయించుకోండి. కొంచెం డేట్ ముందుకు చేసుకొని అది హియరింగ్ అవ్వడానికి. మరో కాల్ తీసుకుందాం అండి. శ్రీనివాసరావు గారు విజయనగరం నుంచి. హలో. నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి. అమ్మా మా పాపకి ఒక టీచర్ ఇచ్చానమ్మా. ఓకే. గవర్నమెంట్ టీచర్ కి. అయితే గొడవలు అయ్యి నా పాపని ఇంటికి పంపించారమ్మా. హలో, వినిపిస్తాను, చెప్పండి. అయితే మేము కోర్టులో కేసు వేసామమ్మా. జడ్జిమెంట్ ఇచ్చారు మెయింటెనెన్స్ ఇచ్చి. ఓకే. అయితే 10,000 ఇచ్చారు. మా పాపకు మా బాబమ్మా. బాబుకి కలిసి 10,000 ఇచ్చారమ్మా. ఓకే. అయితే ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చారు. ఇప్పుడు శాలరీ అటాచ్మెంట్ చేయాలనుకుంటున్నాము. శాలరీ అటాచ్మెంట్ చేస్తే ఎన్ని రోజుల కన్నా వస్తుంది? ఓకే జడ్జి. ఓకే. మీరు ఇప్పుడు శాలరీ అటాచ్మెంట్ వేసారండి, వేయలేదా? వేయలేదమ్మా, 2 days అవుతుంది జడ్జిమెంట్ ఇచ్చి. జడ్జిమెంట్ ఇచ్చి 2 days అవుతుంది కదండి. కాపీ వచ్చిందండి మీకు? వచ్చిందమ్మా, ఇచ్చారమ్మా. కాపీ వచ్చిన తర్వాత మీ లాయర్ గారితో చెప్పి ముందు అటాచ్మెంట్కి ఒక పిటిషన్ వేసుకోండి. వాళ్ళకి నోటీస్ వెళ్ళాలండి. అంటే ఇది స్టెప్ బై స్టెప్ అవుతుంది, అది ఇంత టైం పడుతుందని చెప్పలేము మనము. మీరు ముందు మీ అడ్వకేట్తో తొందర డేట్ వేయించుకోండి. జడ్జి గారికి చెప్పేసేసి తొందర డేట్ వేయించుకోండి. వాళ్ళకి నోటీస్ వెళ్ళాలి కదా వాళ్ళకి అటాచ్మెంట్కి. ఆ నోటీస్ వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ సర్వెంట్ కాబట్టి హెచ్ఓడికి అటాచ్మెంట్ ఈజీగానే అవుతుందండి. మీకు ఒక 3 daysలో అయిపోతుందండి. మీకు మాక్సిమం చేస్తే ఒక 1 monthలో అయిపోతుంది. ఓకే జడ్జి గారు. అలాగే భర్త నుంచి భార్య మనోవర్తి పొందాలంటే ప్రొసీజర్ ఏంటి? మనోవర్తి అనేది భార్య చాలా రకాలుగా అండి. మన డొమెస్టిక్ వైలెన్స్లో క్లెయిమ్ చేయొచ్చు, మన మెయింటెనెన్స్ 120 CRPC ప్రకారం చేసుకోవచ్చు, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం చేసుకోవచ్చు, హిందూ అడాప్షన్ యాక్ట్ ప్రకారం చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఒక దాంట్లో మనం ఇప్పుడు 125 CRPC కింద ఫైల్ చేసాం కదా, అది మనకు సరిపోలేదంటే మీరు 125 CRPCలో ఎన్హాన్స్మెంట్ కూడా వేసుకోవచ్చు. ఇది సరిపోలేదు అని అంటే ఇంకా మీరు డొమెస్టిక్ వైలెన్స్లో కూడా మీరు మానిటరీ రిలీఫ్ కింద అడగొచ్చండి. డొమెస్టిక్ వైలెన్స్లో 5 రకాల రిలీఫ్స్ ఉంటాయి. మనం 5 రకాలుగా క్లెయిమ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే ప్రొటెక్షన్ ఆర్డర్, సెకండ్ వన్ రెసిడెన్సీ ఆర్డర్, థర్డ్ వన్ మానిటరీ రిలీఫ్, ఫోర్త్ వన్ కస్టడీ ఆర్డర్, ఫిఫ్త్ వన్ కంపెన్సేషన్ ఆర్డర్. ఈ కంపెన్సేషన్ ఆర్డర్ అనేది అగ్రీవ్డ్ పర్సన్కి తనకి ఏమన్నా డొమెస్టిక్ వైలెన్స్ జరిగినా, అంటే తనకు దెబ్బలు జరిగినా, తను హ్యూమినిటీ ఏదైనా ఏ రకమైన అబ్యూస్కి జరిగినా కానీ తను కంపెన్సేషన్ అడగొచ్చండి. కొన్ని కేసుల్లో కంపెన్సేషన్ కింద 10 lakhs ఇచ్చారు, 50 lakhs ఇచ్చారు. దాన్ని జడ్జి ప్రైమా ఫేసి ఉంది అని సాటిస్ఫై అవుతే మీకు కంపెన్సేషన్ ఆర్డర్ అవుతుందండి మీకు. ఓకే. అలాగే విడాకులు తీసుకోకుండా కూడా మనోవర్తి పొందొచ్చు అంటారండి? విడాకులు కంపల్సరీ అని ఏం కాదండి. మనోవర్తికి దూరంగా ఉన్నా కానీ, ఇప్పుడు వైఫ్ హస్బెండ్కి దూరంగా ఉన్నా కానీ క్లెయిమ్ చేసుకోవచ్చండి మెయింటెనెన్స్. మనం అది 120 CRPCకి డైవర్స్ అని కంపల్సరీ ఏం లేదండి. కలిసి ఉండి కూడా మీరు మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చండి. ఓకే. మరో కాల్ తీసుకుందాం అండి. హనుమకొండ నుంచి రజిత గారు. హలో. హలో హలో రజిత గారు, నమస్తే అండి, చెప్పండి. నమస్తే.
నమస్తే. చెప్పండి అమ్మా. మా డాడీ ఇట్లా 2 సార్లు అయింది, పట్టించుకుంటలేదు మేడం. ఏంటమ్మా? నేను పుట్టినే కాల పట్టించుకోలేదు మేడం. ఫస్ట్ ఏమో పోలీస్ స్టేషన్ రజిత గారు, ఆ, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మళ్ళీ చెప్పండి. మా డాడీని చేసుకున్నాడు మేడం. మీ డాడీని అక్కడ వరకే అర్థమైంది నాకు, తర్వాత ఏం అర్థం కాలేదమ్మా. మేడం డాడీ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు పెట్టుకుని విడిపోయింది మేడం. ఓకే. విడిపోయి వాళ్ళు ఆమె వాళ్ళు వేస్తారు. ఓకే. అయితే ఇప్పుడు వాళ్ళ డాడీకి బొబ్బాయి నవ్వరుంది, ఆమె 3 కొడుకులు బిడ్డల కొడుకు ఊళ్ళో పెద్ద మంత్రాల్లో పోయినా ఏడు పోయినా పొలం ఇస్తారు. కోర్టులో కేసు వేసినాం మేడం. ఓకే. కోర్టులో కేసు మీద కూడా ఫైల్ చేసి ఇచ్చిన మండలంలో ఇచ్చినాం, గ్రామ సంపాదన ఇచ్చినాం, అది ఎక్కడ ఇచ్చినా మమ్మల్ని చాలా ఇబ్బంది దగ్గర ఇప్పుడు చాలా ఇప్పుడు ప్రభుత్వానికి. ఓకే రమ్య గారు అయితే చెప్పండి. సహకరిస్తామని చూసాం మేడం. అది అందుకే టీవీ వస్తే మాట్లాడుతుంది. ఓకే. ఎంతకాలం అయిందండి వాళ్ళిద్దరు దూరంగా ఉండి? వాళ్ళు దూరం అయ్యి ఇప్పుడు దాదాపు 20-30 ఏళ్ళు అవుతుంది మేడం. ఉంటామే వీళ్ళు అమ్మమ్మ వాళ్ళే చేసి పెట్టు. ఓకే. మేము అప్పుడప్పుడు పోతే కూడా మమ్మల్ని రాణిస్తుంటారు, దగ్గరికి రానిగారు, చిత్తూరు గులవల గురించి గులవల పోలీసు చిత్తూరు. ఇప్పుడు ఏంటమ్మా రజిత గారు, మీకు ఏం కావాలనుకుంటున్నారు? 30 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు మీరు ఎవరి దగ్గర ఉన్నారు? హస్బెండ్ పెళ్లి హస్బెండ్ అండి సార్. ఓకే, పెళ్ళైపోయింది రజిత గారికి. పెళ్ళైంది. మెయింటెనెన్స్ ఏమైనా డబ్బులు ఇస్తారని భూముల వాళ్ళ జాగాల మీద అప్లికేషన్ పెట్టి కోర్టులో ఇచ్చాం మేడం. ఓకే, రజిత గారు వాళ్ళ అమ్మగారికి మెయింటెనెన్స్ కోసం అడుగుతున్నారు, అంతేనండి? అంతే మేడం. ఓకే. రమ్య గారు. సో రజిత గారు, మీరు మీ మదర్ దగ్గర ఉన్నారా ఇప్పుడు? మీ అమ్మగారి దగ్గరే మ్యారేజ్ అయిపోయిందండి. మ్యారేజ్ మీ భర్త దగ్గర ఉన్నారు, కాకపోతే మీ అమ్మ గురించి మెయింటెనెన్స్ అడుగుతున్నారు ఇప్పుడు మీ నాన్న దగ్గర, అంతేనా? నాన్న ఇప్పుడు నాకు పెడతాడు, మా అమ్మ కూడా నాకు ఏం పెట్టేది. మా అమ్మమ్మకు తాతే చేసి. సో మీ మదర్ కి హక్కు ఉంటుంది మీ నాన్నగారి ప్రాపర్టీలో. అదేమైనా ఏలినేట్ ఏమైనా చేసేసారా? ఇప్పుడు 30 ఏళ్ళు అంటున్నారు కాబట్టి ఆ ప్రాపర్టీ స్టేటస్ ఏంటి కనుక్కున్నారా? అది ఎవరికి అమ్మలేదు కదా, అమ్మడం గానీ. అమ్మితే కూడా ఆపాము, అమ్మితే అదే అమ్మ కూడా రామకృష్ణ లాయర్ అని ఆయన దగ్గర పెట్టాం. సో ఆల్రెడీ అమ్మారు, అది కూడా మీరు ఉన్న దాని మీద వేసేసారు ఆల్రెడీ మీరు. ఆల్రెడీ అంటే ఆవిడకి 30 years అయిపోయింది కదండి, మరి ఆవిడ లైఫ్ లో అంటే ఇంకా కొన్ని ఇయర్స్ బతకాలి కాబట్టి ఆవిడకి ఎలా మరి ఎలా ఫైనాన్షియల్ గా ఆవిడ ఎలా సర్వైవ్ అవ్వాలి? ఏం పిటిషన్ వేశారు మీరు ఆల్రెడీ కోర్టులో? పార్టీషన్ వేశారా? అది అసలు ఏం ప్రాపర్టీ? మీ అది మీ రజిత గారి ఫాదర్ది ఏం ప్రాపర్టీ? అది సెల్ఫ్ అక్వైర్డ్, ఆయన సంపాదించుకున్నదా లేకపోతే తాతల నుంచి వచ్చిన యాన్సిస్ట్రల్ ప్రాపర్టీయా? పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి. సో దట్ మీన్స్ మీరు పార్టీషన్ ఆల్రెడీ వేసుకున్నారు. వాళ్ళ ప్రాపర్టీ ఆయన బొబ్బాయి నౌకరు మేడం. వాళ్ళ బిడ్డ కూతురుకే ఇచ్చారు జాబ్ కూడా. వాళ్ళ పెద్ద ఇప్పుడున్న వెనుకటి చేసుకున్న భార్యకు కూతురు మళ్ళీ పెళ్లి చేసుకున్నట్టున్నారండి ఆయన. మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. బిడ్డలు ఆ కూతురు విడాకులు తీసుకొని చేసుకున్నారా అండి? వీళ్ళు కూడా చేసుకున్నారు మేడం. విడాకులు తీసుకున్న తర్వాతే మళ్ళీ పెళ్లి చేసుకున్నారు ఆయన? విడాకులు అప్పుడు ఏమో మేడం, అప్పుడు ఇది కాలం మనం ఇక తెలిసే వాళ్ళ బెదిరించడం ఈయన కొంచెం పర్ఫెక్ట్ ఎక్కువ ఉంది, ఈయనకు సెటిల్మెంట్ బాగుంది మేడం. ఓకే, ఇప్పుడు రజిత గారు వాళ్ళ అమ్మగారు మళ్ళీ పెళ్లి చేసుకున్నారా? వాళ్ళ అమ్మగారు చేసుకున్నారు, వాళ్ళ అమ్మ భర్త అనిపోయిండు. ఉంది. ఓకే, ఈవిడ రజిత గారు వాళ్ళ అమ్మగారు కూడా రెండో వివాహం చేసుకున్నారండి. విడాకులు తీసుకోకుండా రెండో వివాహం చేసుకున్నారు, ఆయన కూడా వివాహం చేసుకున్నారు. ఆయన చేసుకున్నారు. మేము మెయింటైన్ మాకు డబ్బు మాకు కూడా మేము వాడుతున్నా, మాకు పుట్టినందుకు ఏమైనా ఇస్తారని మేము ఊళ్ళో అందరూ పెద్ద మనుషులలో ఏమైనా పైసలు ఏమైనా మాకు మెయింటైన్ చేయాలి. సో రమ్య గారు ఆవిడ రెండో వివాహం చేసుకున్నారు, ఆయన రెండో వివాహం చేసుకున్నారు విడాకులు తీసుకోకుండా. ఇప్పుడు రజితకి ఏమన్నా వస్తుందా? కూతురు కాబట్టి ఈవిడకి హక్కు ఉంటుంది తండ్రి ప్రాపర్టీలో. సో మీరు ఆల్రెడీ వేసుకున్నారా రజిత గారు పార్టీషన్ సూట్? చేసాం మేడం. దాన్ని పెద్ద మనుషుల పోలీస్ స్టేషన్ మస్తు పంచాయతీ ఎక్కడ నెప్పుతున్నారు మేడం. ఏ స్టేజ్ లో ఉంది ఇప్పుడు? ఎక్కడి వరకు వచ్చింది మీ పార్టీషన్ సూట్? ప్రతి కోర్టులోనే నడుస్తుంది. వాళ్ళందరినీ వేసాం, వాళ్ళ కూతుర్ల మీద అల్లుళ్ళ మీద వాళ్ళ మీద పెట్టి మాకు కూడా ఈసారి పాలు రావాలని.
ఏమైనా ఇంటరిమ్ రిలీఫ్ వచ్చిందా? మీరు ఎప్పుడు వేసుకున్నారా పార్టీషన్ సూట్ అనేది? ఇప్పుడు వచ్చి ఒక 7 months అవుతుంది మేడం. 7 months అవుతుంది. ఏమైనా ఇంటరిమ్ రిలీఫ్ ఏమైనా వచ్చిందా మీకు? అంటే అట్లీస్ట్ వాళ్ళు అంటూ ఏం చేసుకుంటారో చేసుకోమని అంటున్నారు మేడం. వాళ్ళు ఏం మనకు రెస్పాన్స్ అయితే లేదు, ఎక్కడ పోయినా రెస్పాన్స్ అయితే లేదు. అంటే అట్లీస్ట్ మీరు ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే ఇన్నేళ్ళు ఏం చేయలేదు కాబట్టి అది ఫర్దర్ గా ఏమి ఏలినేట్ చేయకుండా ఎవరికి అమ్మేసి అది తీసేయకుండా ఆర్డర్ అయినా తెచ్చుకోవాలి మీరు కోర్టు నుంచి ఇమీడియట్ గా. మరో కాల్ తీసుకుందాం అండి. మహబూబ్ నగర్ నుంచి ప్రసాద్ గారు. హలో ప్రసాద్ గారు, నమస్తే అండి, చెప్పండి. హలో చెప్పండి ప్రసాద్ గారు. మీరు టీవీ చూడకండి, టీవీ వాల్యూమ్ తగ్గించండి, ఫోన్ లో మాత్రమే మాట్లాడండి. ఓకే, నమస్తే మేడం. చెప్పండి మేడం, మా అల్లుడు అమెరికాలో ఉన్నాడు. ఇద్దరు కూడా కలిసి అమెరికా వెళ్ళినారు. ఓకే. భార్య భర్తలు ఇద్దరు అమెరికా పోతే ఆయన డిపెండెన్సీ తీసుకొచ్చినాడు. తర్వాత పాప ప్రెగ్నెన్సీ అయితే 7th month ఒక 3-4 days అవుతుందనగానే ఫ్లైట్ టికెట్ అవన్నీ బుక్ చేసి ఇండియాకు బలవంతంగా పంపిండు. ఓకే. పంపినాక ఇక్కడ పాప డెలివరీ అయింది. డెలివరీ అయినాక అతడు రాలేదు, వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చారు. వచ్చినాక ఇక్కడ 2018 లో పాప జనవరిలో డెలివరీ అయినాక తర్వాత HCOT వాళ్ళు ఏసీ వెళ్ళిపోయారు. 2018 డేస్ 2019 మాకు వచ్చింది. తర్వాత ఏం అనేది మేము అడిగితే లేదు అది అని అన్నారు, ఉత్తరది. తర్వాత కాంప్రమైజ్ కోసం మహిళా పోలీస్ స్టేషన్ కు వెళ్తే అక్కడికి వాళ్ళు 2-3 సార్లు వచ్చారు. పోతామని చెప్పి అది చేసింది. అక్కడ కూడా పోలీసులు ఏం చేసిందంటే కౌన్సిలింగ్ ఇచ్చారు. మీ అల్లుడితో మాట్లాడారండి మీరు? మాట్లాడలేదు. ఫోన్లన్నీ బ్లాక్ పెట్టాడు, అన్ని కూడా ఫోన్లన్నీ బ్లాక్ పెట్టాడు. వాళ్ళు హైదరాబాద్ ఆల్వాళ్ళు. ఇంకా వేరు పాప ఎవరంటే వాళ్ళ మదర్ మేడం, వాళ్ళ మదర్. ఇప్పుడు చేయడం వల్ల HCOT కూడా మధ్యలో డిస్మిస్ అయింది. మీరేమన్నా కేసులు పెట్టారా అండి? మేడం, 3 years తర్వాత 498 చేసినాము, ఇప్పుడు NC చేసినాము, DVC వేసినాము. అది ప్రాసెస్ లో DVC 498 మీద కూడా అక్కడ అటెండ్ కామని హైకోర్టు జడ్జి గారు పురంధేశ్వర గారు కూడా అటెండ్ కామని చేసినారు. 2 times డిస్మిస్ అయినాక కూడా 20 సార్లు చేశారు మేము హైకోర్టు. ఇప్పటి వరకు అటెండ్ అవ్వలేదు ఆయన? వాళ్ళు రాలేదు, ఇండియాకే రాలేదు. ఇండియాకి రావాలంటే ఎట్లా చేయాలి? ఓకే, ఇండియాకి రావాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారండి. ఇండియాకి రావాలి, డొమెస్టిక్ వైలెన్స్ అర్థమైందండి. జడ్జి గారు చెప్తున్నారు, వినండి. ఇప్పుడు మీది 498A సీసీ చార్జ్ షీట్ వేసారండి? సీసీ నంబర్ అయిందండి అది? చార్జ్ షీట్ వేసాక మీకు కోర్టు నుంచి ఒక సీసీ నంబర్ వస్తుంది, అంటే క్యాలెండర్ కేసు నంబర్ వస్తుంది. సరే, ఇప్పుడు మీ అల్లుడు గారు ఎప్పుడైనా వచ్చారా మీరు కేసు వేసిన తర్వాత? వాళ్ళ అమ్మగారు, వాళ్ళ ఫాదర్ గాని ఎవరైనా కేసుకి అటెండ్ అయ్యారా 498Aలో? మీరు 498A ఎవరి మీద ఇచ్చారండి కంప్లైంట్? ఓన్లీ మీ అల్లుడి పైన ఇచ్చారా, వాళ్ళ పేరెంట్స్ పైన కూడా ఇచ్చారా? వాళ్ళ పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ రాలేదండి? కౌన్సిలింగ్ పిలవలేదా? అట్లా కాదండి, ముందు 498A ఒక ప్రొసీజర్ ఉంటుందండి, NRIs కి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అది ముందు మీరు ఏ పోలీస్ స్టేషన్లో, మహిళా పోలీస్ స్టేషన్లో ఇచ్చిన అంటున్నారు కదా కంప్లైంట్, వాళ్ళు కంపల్సరీ 1 or 2 times అబ్బాయి వాళ్ళ మదర్కి, ఫాదర్కి కౌన్సిలింగ్కి పిలుస్తారండి కంపల్సరీ. ఓకే. అయితే పోలీస్ వాళ్ళు ఏం చేస్తారంటే అది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ వేస్తారండి కోర్టులో. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత మీకు ఒక డేట్ వస్తుంది. ఆ డేట్ వెళ్ళి మీరు జడ్జి గారికి రిప్రజెంటేషన్ చేయండి. మీరు పార్టీ ఇన్ పర్సన్ చేయొచ్చు. చేసేస్తే మీకు అక్కడ NRIs కి ఏంది అని అంటే లుక్అవుట్ నోటీస్ LOC అనేది ఒకటి ఇష్యూ చేస్తారండి. LOC అయ్యిందా అండి? LOC కాపీ సర్వ్ అయిందా, నోటీస్ సర్వ్ అయిందా అతనికి?
అతనికి సర్వ్ అయింది మేడం. లేదు, మీరు ఒకసారి కనుక్కోండి. అది ఎల్ఓసి సర్వ్ అయిన తర్వాత అతను ఇండియాకి రావాలంటే కంపల్సరీ ఎల్ఓసి ఉంటే ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేస్తారండి, డైరెక్ట్ కోర్టుకు తీసుకొస్తారు, కంపల్సరీ వస్తారు. ఎల్ఓసి తర్వాత కూడా మీకు ఇంకా ప్రొసీజర్ ఉందండి, మీరు జడ్జి గారికి చెప్తే అతనికి రమ్మని డైరెక్షన్ ఇస్తారు, డెఫినెట్లీ అతను వస్తాడండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు మనం మహిళా చట్టాలు న్యాయ సహాయం ఈ అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.